దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని ఉన్నతమైన మహాకృప మనకు తోడై ఉండి ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాట కొరకై మన ప్రభువును ఆశ కలిగి ఎదురు చూద్దాం. బిడ్డారా చూద్దాం. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. వాక్యములు మనం చూసినప్పుడు ఈ కొలసి సంఘానికి వాస్తవానికి పౌలయ్య ఈ పత్రికను రాస్తూ ఓ అద్భుతమైన మాటలు చెప్తూ ఉన్నాడు. అది ఏంటో తెలుసా? మరలా ఒకసారి మనం చదువుదాం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. తరువాత కావున నేను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరపరచబడుచు ఉండాలి. బిడ్డలారా, పౌలయ్య వాస్తవానికి ఆయన జైల్లో ఉండి పత్రికను రాస్తూ ఏమన్నాడో తెలుసా? శరీర విషయంలో నేను మీకు దూరంగా ఉన్నాను, కానీ ఆత్మ విషయంలో మాత్రం మీకు దగ్గరగా ఉన్నాను. దేవుని స్తోత్రం. మీకు చాలా దగ్గరగా ఉన్నాను. బిడ్డలారా, మీరు ఎలా ఉండాలి? విశ్వాసంలో, భక్తిలో ఎలాగుండాలి, ప్రార్థనలో ఎలాగుండాలి? నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎంత భక్తి కలిగి ఉన్నారో, నేను దూరంగా ఉన్నాను, మీరు అదే భక్తి కలిగి ఉండాలి. విశ్వాసములో స్థిరపరచబడిన వారై ఉండాలి, స్థిర బుద్ధి కలిగిన వారై ఉండాలి, స్థిర మనస్సు కలిగిన వారై ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఏ సంఘమైతే దేవుని ఎదుట ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. సంఘానికి విశ్వాసములో స్థిరత్వం ఉండాలి, బుద్ధిలో కూడా స్థిరత్వం ఉండాలి, నడవడికలో స్థిరత్వం ఉండాలి. ప్రతి విషయములో కూడా కట్టబడి ఒక ఇంటి వలె ఎలాగుండాలంట? ఇంటి వలె కట్టబడి స్థిరపడి ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామండి, ఆ ఇల్లు కట్టింది స్థిరమైందా లేకపోతే అటు ఇటు ఊగేదా? దాని పునాదులు లోతుగా తీసి అక్కడి నుంచి పిల్లర్ చేసుకొచ్చి మళ్ళీ దానికి భీములేసి మరలా దాన్ని పైకి లేపి మరలా దానికి అడ్డ భీములేసి అప్పుడు దానిపైన స్లాబ్ పోసి, అంటే సామాన్యమైనది ఎటువంటి పెనుగాలైనా తుఫానులైనా ఎటువంటి వచ్చిన ఇల్లు కదలకుండా స్థిరంగా ఉండాలని దాని ఫౌండేషన్ బలంగా వేసాం. కనుక బిడ్డలారా, అలాగనే విశ్వాసములో కూడా ఏమై ఉండాలి? స్థిరపడ.
ఇల్లు ఎలాగో కట్టబడి ఉందో మీ విశ్వాసము కూడా అలాగే కట్టబడి ఉండాలి. స్థిర మనస్సు కలిగిన వారై ఉండాలి, స్థిర బుద్ధి కలిగిన వారై ఉండాలి. ఇంటి వల్ల మీరు కట్టబడి ఉండాలి. కట్టబడి ఉండాలి అంటే కదలని ఇంటి వారి ఇల్లు పోలి ఉండాలి. మీరు ఇల్లు ఎలాగైతే కదలకుండా ఉంటుందో విశ్వాసములోను, బుద్ధిలోను, ప్రవర్తనలోను, అన్ని విషయాలలో కూడా సంఘము ఇంటి వలె, పునాది మీద కట్టబడిన ఇంటి వలె స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరంగా ఉండాలి. ఆత్మయందు, నడవడిక యందు, ఆలోచన యందు, బుద్ధి యందు, స్వభావమందు ఎప్పటికీ కూడా కదలకుండా క్రీస్తు యేసులో పునాది వేయబడిన సంఘముగా ఆ సంఘము కట్టబడి స్థిరపరచబడి ఉండాలి. పౌలయ్య సంఘానికి ఎన్ని రకాలటువంటి ఉద్దేశాలు కలిగి చెప్తూ ఉన్నాడో ఆ సంఘానికి మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు మన సంఘము, మనము ఎలాగో కట్టబడి ఉన్నాం. ఆనాడు కొలసీ సంఘానికి పౌలయ్య విషయాలన్నీ ఎత్తిపట్టి చెప్తున్నాడు. బిడ్లారా, కొలసీ సంఘస్థులారా, ఇదిగో మీరు విశ్వాసములు ఎలాగుండాలి, భక్తిలో ఇలాగుండాలి, ఆత్మీయతలు ఇలాగుండాలి. మీ మనసుని నడుము కట్టుకోవాలి, స్థిరపరచబడాలి, ఇంటి వల్లే కట్టుకోవాలి, ఆత్మ సంబంధమైన బిడ్డల వల్లే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అలాంటి స్థిరమైన బుద్ధి కలిగి ఆత్మయందు కదలని స్థితిలో విశ్వాసము కలిగి బిడ్డలుంటే ఆ సంఘాన్ని గురించి దైవజనుడు ఎటువంటి కలవరమో చెందవసరం లేదు. ఎక్కడ ఉన్నా సేవకుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా మరలా తిరిగి వచ్చేంత వరకు సంఘం పట్ల దైవజనుడికి ఓ అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను దగ్గర ఉన్నప్పుడు బిడ్డలు ఎలాగున్నారు, నేను దూరం వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు ఎలాగుంటారు, తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, వ్యవసాయ పనికి వెళ్ళినప్పుడు, దూర ప్రాంతం వెళ్ళినప్పటికైనా సరే పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉన్నప్పుడు ఎలాగున్నారు భక్తి కలిగి, అదే భక్తి కలిగి తల్లిదండ్రులు దూరం వెళ్ళినను ఆ పిల్లలు ఎలాగుండాలి? విశ్వాసంలో స్థిరపడి ఉండాలి, కట్టబడిన బిడ్డలుగా ఉండాలి. అందుకే మీకు చెప్తాను, ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ విశ్వాసాన్ని నీ పిల్లలకు నువ్వు ఉక్కుపాలు పోసినట్టు పోయాలి. స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ఓ తండ్రిగా, ఓ తల్లిగా నువ్వున్న విశ్వాసం అందే స్థిరమైన విశ్వాసం, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన కలిగి ఇంటిలాగా బలంగా కట్టుకున్నవే నువ్వు ఆత్మీయతను. అలాంటి ఆత్మీయత నీ పిల్లలకి నువ్వు నూరిపోయాలి. బిడ్డలారా, మన విశ్వాసం కలిగి ఉన్న తల్లిదండ్రులుగా మనము పిల్లలకు అటువంటి విశ్వాసాన్ని నేర్పినట్లయితే, విశ్వాసములో పెంచినట్లయితే, విశ్వాసములో బలపరిచినట్లయితే, విశ్వాసములో వారిని మనం నడిపించినట్లయితే, ఎక్కడ ఉన్నా మనం ఎంత దూరం వెళ్ళినా బిడ్డల విషయాల్లో మనకి ఎటువంటి భయము ఉండదు, కలవరం ఉండదు, దిగులు ఉండదు. ఈ పౌలయ్య జైల్లో ఉన్నాడు. వాస్తవానికి జైల్లో ఉండి పత్రికను రాశాడు. ఈ పత్రిక రాస్తూ, ఓ కొలసీ సంఘ బిడ్డలారా, నేను దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారో, మీ మధ్యలో నేను సువార్త ప్రకటించినప్పుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, ఏ విశ్వాసం కలిగి ఉన్నారో, ఏ భక్తి కలిగి ఉన్నారో, ఏ ఆత్మీయత కలిగి ఉన్నారో, ఎటువంటి స్థిరమైన బుద్ధి కలిగిన వారై ఇంటి వల్ల కట్టబడి స్థిరంగా ఉన్నారో, ఇప్పుడు నేను జైల్లో ఉన్నా కానీ మీరు సేమ్ అదే విశ్వాసం కలిగి ఉండాలని పౌలయ్య ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. బిడ్డలారా, సంఘము ఎక్కడ ఉన్నా ఆత్మీయత కలిగి ఉన్న బిడ్డలు, విశ్వాసములో స్థిరపడిన బిడ్డలు, ఇంటి వల్లే కట్టబడిన బిడ్డలు, స్థిరబుద్ధి కలిగిన బిడ్డలు దైవజనుడు దగ్గర ఉన్నా దూరం వెళ్ళినా, విశ్వాసములో కట్టబడిన పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి.
కాపాడుకోవాలండి. మీకు మాట చెప్తానే, రూతు ఏ దేశస్తురాలు కదా, మోయాబు దేశంలోంచి బయటకు వచ్చింది. మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఎలాగుందో మనకు తెలియదు. మోయాబు ప్రజలతో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు రూతు ఎలాగో బ్రతికిందో చరిత్రలో మనకు లేదు. కానీ రూతు అత్తను వెంబడించి బయటకు వచ్చిన తరువాత మోయాబును విడిచి, అంతే కదా, మోయాబును విడిచి ఎవరిని వెంబడించింది? అత్తగారి పేరేంటి? నయోమితో ఆ పట్టణాన్ని విడిచిన నాటి నుండి బోయాజు పొలములో ఉన్నంత వరకు రూతు తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడు. బిడ్డలారా, మోయాబు భయంకరమైంది కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన నీళ్ళ దగ్గర, నీళ్ళ తొట్టి దగ్గర బురద ఉంటుంది కదా, నల్ల బురద ఉంటుంది కదా. బురదలో ఉన్నప్పుడు అందులో నుంచి బయటకు వస్తుంది కుమ్మర పురుగు. నల్లటి బురదలోంచి బయటకు వస్తుంది కుమ్మర పురుగు. కానీ దాన్ని అంటుకుని చూసిన మనకి బురద అంటదు. విచిత్రంగా ఉంటుంది. మనం కాలు పెట్టి తీసినా కాలు కంటుంది, ఏలు పెట్టి తీసినా ఏలు కంటుంది. కానీ కుమ్మర పురుగు ఎక్కడ ఉంటుంది? ఆ బురదలోనే ఉంటుంది. ఆ బురదలోనే ఉంటుంది. కానీ అది బయటకు వచ్చినప్పుడు దాన్ని మీరు పరీక్షించి చూడండి, పట్టుకుని చూడండి, అంటుకుని చూడండి, దాని ఒంటి మీద లేసమైన బురద కూడా ఉండదు. కారణం ఏంటో తెలుసా? అది బురదలో దాగి ఉంటుంది, కానీ బురదను మాత్రం అది స్వీకరించదు. అది బురదలోనే ఉంటుంది, కానీ బురదతో స్నేహము చేయదు. మనకు తెలిసే కలువ పువ్వు ఉంటుంది కదా, కలువ పువ్వు, తామర పుష్పాన్ని చూడండి. ఎలాంటి మురికి నీళ్లలో ఉండి అడుగున ఉన్న దుంప బురదలో ఉంటుంది. ఆ బురదలో నుండి పుట్టుకుని వస్తుంది. ఇది ఏంటది? తామర పువ్వు. అలా నీళ్ళ బయటకు వస్తుంది. నీళ్ళు ఒక అడుగు పెరిగినాయి అనుకోండి, ఇది కూడా ఒక అడుగు, ఇంకొక అడుగు పెరిగినాయి అనుకోండి, ఇంకొక అడుగు. అంటే దీని స్వభావం ఏంటి చెప్పండి? ఈ మురికి నీళ్లను అంటుకొని ఉంటుంది. దాని స్వభావం ఏంటంటే నీళ్లకు పైనే ఉంటుంది, కానీ నీళ్లలో ఉంటాకి ఇష్టపడదు. అది పవిత్రతను కాపాడుకుంటుంది, పరిశుద్ధతను కాపాడుకుంటుంది. కొమ్మర పురుగు బురదలో ఉన్నా తన శరీరానికి బురదంటకుండా కాపాడుకుంటుంది. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఈ లోకములో ఉన్నా ఈ లోకముతో వాళ్ళు స్నేహము చేయరు. ఎందుకో తెలుసా? ఈ లోక స్నేహము దేవునికి విరోధం. లోకంలోనే ఉంటాం, కానీ బిడ్డలరా, ఒకప్పుడు లోకంలో బ్రతికాము, ఒకప్పుడు లోకంలో జీవించాము. కానీ క్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించామో, శిలువ రక్తములు ఎప్పుడైతే కడగబడ్డామో, ఈ బురదలో నుంచి, కంపులో నుంచి మనను దేవుడు ప్రత్యేకించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ కంపు అంటే మనకి ఇంపు కాదు కదా. ఒకప్పుడు కంపు మనకు ఇంపు. లోకమనే కంపు, లోకమనే జీవితం మనకి ఇంపుగా బ్రతికాం బిడ్డలరా. కానీ శిలువ రక్తం కడిగిన తర్వాత ఇప్పుడు అది మనకి ఇంపు కాదు, కంపు. దాని మీద మనకి ఇష్టం లేదు. మీకు మనం చెప్పానే, ఏకశరజీవి, రెండవది ఉభయశరజీవి. ఏకశరజీవికి ఉభయశరజీవికి ఏమీ సంబంధము లేదు. ఉభయశరజీవి అది కప్ప. కప్ప బయట బురదలోనే ఉంటుంది, నీళ్ళలో కూడా ఉంటుంది. అది ఇక్కడ స్నేహం చేస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా స్నేహం చేస్తుంది.
ఇక్కడ స్నేహమే, దానికి ఇక్కడ స్నేహమే. ఉభయసర జీవికి నీళ్లలోనూ స్నేహమే, మట్టిలోనూ స్నేహమే, బురదలోనూ స్నేహమే. కానీ ఏకసర జీవి ఉందే, ఇది మట్టిలోనికి సహవాసము చేయదు. ఇది నీళ్లలోనూ ఉంటుంది. ఏకసర జీవి సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతుంది. వర్షాకాలం వచ్చేసరికి ఈ గోదావరి ప్రవహిస్తూ ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏకసర జీవి నీళ్లు తాగుతూ ఏంటి టేస్ట్ మారింది అనుకుంటా ఈ నీళ్లు పడే స్థలానికి వస్తుందంట. వచ్చేసరికి ఆ నీళ్ళు ఎటువంటివి? ఉప్పు నీళ్ళను పుట్టింది, ఉప్పు నీళ్ళనే పెరిగింది, వాటిలోనే బ్రతుకుతుంది. కానీ వర్షాకాలము గోదావరి నీళ్లు వెళ్ళేసరికి అది నీళ్లు తాగటం ప్రారంభించింది. అప్పుడు ఆ నీళ్ళ రుచి మారింది. ఉప్పు నీళ్లు కాస్త ఇప్పుడు ఏ నీళ్ళు? ఈ గోదావరి నీళ్లు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ తీపి నీళ్లు తాగి ఇక మెల్లగా ప్రారంభించింది నడక. ఎక్కడికి? గోదావరిలో ఈదటం ప్రారంభించింది. సముద్రం నుండి ప్రయాణం చేస్తూ అది గోదావరి దాటి పట్టిసీమకు వచ్చిందంట. ఎక్కడికి? పట్టిసీమ. గోదావరి బ్రిడ్జిలు దాటుకొని పట్టిసీమకు వెళ్ళిపోయింది. పట్టిసీమ కాడికి వెళ్ళేసరికి దీని ఒంటి మీద ఉన్న మురికంతా పోయి ఇది సముద్రంలో ఉన్నప్పుడు దాని పేరేంటి? ఇల్స. చెప్పండి, ఏం పేరు దాన్ని? ఇల్స. ఈ గోదావరిలో ప్రయాణం చేస్తూ పట్టిసీమ కడకు వచ్చేసరికి ఇలస కాస్త పులస అయింది. దీని ఒంటి మీద ఉప్పంతా పోయింది, ఆ రంగంతా పోయింది. గోదావరి నీళ్ళకి ఇది రంగు కూడా వచ్చింది. దీని బుద్ధి మారింది, దీని బ్రతుకు మారింది, దీని స్వభావం మారింది, దీని టేస్ట్ కూడా మారిపోయింది. పట్టిసీమ కాడకు వచ్చాక జాలరి వల్లో పడింది. ఇది జాలరి వల్లో పడింది. బిడ్లారా, ఆ సముద్రంలో అప్పుడు దాని పేరేంటి? ఇలస వల్లో పడితే ఒక 500-1000 రూపాయలు ఉంటుంది దాని ఖరీదు. ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది? పట్టిసీమకు వచ్చేసరికి వల్లో పడింది. ఇది 2 కిలోలు ఉంది. తీసుకొచ్చి జాలరి బయట పెట్టి దీన్ని ఆలంపాట పెడితే స్టార్టింగ్గా దీని ఖరీదు ఎంత అనుకున్నారు? 20,000. ఇలస కాస్త ఏమైంది? పులసగా మారేసరికి 20,000 అయింది దీని ఖరీదు. ఇంకొకటి వచ్చి అన్నాడు 25 అన్నాడు, మరొకడు వచ్చి 30 అన్నాడు, మరొకడు వచ్చి 35, మరొకడు వచ్చి 40. ఇలాగూ ఈ పులస ₹1,00,000 మారింది. ఎంత పెరిగింది దీని విలువ? ₹1,00,000 అయింది. కారణం ఏంటి చెప్పండి? ఏమైంది దాని బతుకు? ఏమైంది? దాని రంగు మారింది, దాని నడక మారింది, దాని బుద్ధి మారింది. ఇలస కాస్త పులస అయ్యింది. ఈ పులస ఇప్పుడు బయటకు వచ్చేసరికి దాని విలువ పెరిగింది. స్తోత్రం చెప్పండి. బంగారం కలర్లోకి వచ్చేసింది పులస. ఇక ఉన్న చేపలన్నిటిలో కంటే ఖరీదైంది ఏది? పులసే. అలాగనే మన జీవితం కూడా మారి ఏ జాలర్ చేతిలో పడ్డాం మనం? చెప్పండి. యేసయ్య అనే జాలర్ చేతిలో పడితే ఇప్పుడు ఇలస కాస్త ఏకసర జీవి ఇలస అయ్యింది, ఇలస కాస్త పులస అయింది. ఇప్పుడు విలువ పెరిగిందా లేదా? మన విలువ పెరిగింది. దేవుని స్తోత్రం. రంగు మారింది, రుచి మారింది, నడక మారింది, బుద్ధి మారింది. బిడ్డలారా, ఇప్పుడు దాని ఖరీదే మారిపోయింది. జీవితం మార్చబడిన తర్వాత విలువ పెరుగుద్దా తరుగుద్దా? చెప్పండి. ఇప్పుడు నన్ను అందరూ కూడా విలువగా చూస్తున్నారు. నాలో ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, చెప్పండి, ఏమవుద్ది? నాకు వందనాలు చెప్పడానికి కూడా మీరు చెప్పరేంటమ్మా? చెప్పలేరు. కారణం ఏంటి?
చెప్పండి, ఏమైంది? నాకున్న విలువ అంతా ఏమైపోయింది? తగ్గిపోయింది. నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకోండి, ఆ పొరపాటుని బట్టి మీరు నాకు వందనాలు కూడా చెప్పలేరు. విలువైన జీవితాన్ని, విలువ కలిగిన జీవితాన్ని ప్రభు మనకిచ్చినప్పుడు విలువను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పౌలయ్య అంటున్నాడు, బిడ్డలారా, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏ భక్తి కలిగి ఉన్నారో, ఏ విశ్వాసం కలిగి ఉన్నారో, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎలాగూ స్థిరపడి ఉన్నారో, ఇప్పుడు నేను దూరంగా ఉన్నా కానీ స్థిరబుద్ధి కలిగి, విశ్వాసంలో స్థిరపడి, భక్తిలో స్థిరపడి, ప్రవర్తనలో స్థిరపడి, ఇంటి వల్ల మీరు కట్టబడి అలాగూ కట్టబడి స్థిరపడి ఉంటే నేను ఎక్కడున్నా నాకు సంతోషమే. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు సంతోషమే. అట్లారా దిగులు ఎందుకు? వాస్తవం చెప్పనా, నేను ఎక్కడికన్నా 2-3 రోజులు బయటికి వెళ్తే నేను అక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, నా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఎలా ఉన్నారు బిడ్డలో? అక్కడ ప్రార్థన చేస్తానే కానీ నా మనసంతా ఇక్కడ ఉంటుంది. ఎట్లా ఉన్నారు బిడ్డలో? విశ్వాసంలో బ్రతుకుతున్న బిడ్డలు ఎలాగున్నారు? ఈ ఉదయకాలం వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది? ఈ దినమంతా వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది? వాళ్ళ విశ్వాసం ఎలాగుంది? కాపరి ఎక్కడికి వెళ్ళినా కాపరికి మంద మీద దృష్టి ఉంటుంది. ఆ మనసంతా ఇక్కడే ఉంటుంది. అయ్యో బిడ్డలు ఏం చేస్తున్నారు? విశ్వాసములో స్థిరపడుతున్నారా? విశ్వాసములో బలపడి ఉన్నారా? విశ్వాసములో జారిపోతున్నారా? భక్తిహీనులు అయిపోతున్నారా? ఎఫ్రాయిమును గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎఫ్రాయిము, నీ భక్తి నిలవలేకపోయింది. ఏమైందంటే భక్తి నిలపలేదు. అందుకే అన్నాడు, ఎఫ్రాయిము నీ భక్తి ఆరిపోయింది, నీ భక్తి నిలవలేదు, ఆరిపోయింది. బిడ్డలారా, దీపం ఎందుకు ఆరిపోద్ది? నాకు రైట్ ఆన్సర్ చెప్పాలి మీరు. దీపము ఎందుకు ఆరిపోద్ది? దీపంలో ఏమేమి ఉంటుంది? వెలిగే దీపంలో, కిరసనాలు పోసి వెలిగించే దీపంలో ఏముంటుంది? కిరసనాలు ఉంటుంది, ఒత్తు ఉంటుంది కదా, ఒత్తు. ఇప్పుడు ఒత్తు అలాగే ఉంటుంది. అందులో నూనె ఉన్నంత వరకు ఒత్తు అలాగే ఉండి మనకి వెలుతురు ఇస్తూ ఉంటుంది. ఈ ఒత్తు ఆరిపోతుంటుంది, చూశారు? మిణుకుమంటదే. ఒత్తు మిణుకుమనేటప్పుడు దాన్ని కొంచెం పైకి లాగినా అంతవరకు ఖాళీ మళ్ళా ఆరిపోద్ది. మసిబారి కత్తిరించినా మరలది అంతవరకు ఖాళీ ఆరిపోద్ది. కారణం ఏంటి? ఏం లేదు, నూనె లేదు. ఆత్మ సంబంధమైన బిడ్డ, నీ భక్తి ఆరిపోతుందంటే అందుకే దేవుడు అన్నాడు, ఎఫ్రాయిమ నీ భక్తి నిలవలేదు, అది ఆరిపోతుంది. ఇంకేమవుతుందంట? మేఘం వలె మన భక్తి బాప్తిసం తీసుకున్న దినాల నుండి ఇప్పుడు వరకు మన భక్తి నిలబడి ఉందా? భక్తిలో నుంచి మనం జారిపోతున్నామా? మన విశ్వాసములో స్థిరపడి ఉన్నామా? బలహీనమైపోయామా? మనం దీన్ని మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఆనాటికి ఈనాటికి ఎలాగున్నాం మనం? మన విశ్వాసం పెరుగుతుందా తరుగుతుందా? మన భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? మన ఆత్మీయత పెరుగుతుందా తరుగుతుందా? ఎలాగుంది మన విశ్వాసం? పౌలయ్య వేదన ఏంటో తెలుసా? అయ్యో, నేను సరసాల్లో ఉన్నాను, బిడ్డలు ఎలాగున్నారు? నేను ఉన్నప్పుడు మీరు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను దగ్గరలో లేనని మీరు విశ్వాసానికి దూరం అయిపోతున్నారా?
మీరు భక్తికి దూరం అయిపోతున్నారా? ఆత్మీయతను కోల్పోతున్నారా? కోల్పోకూడదు. దేవుని పిల్లలు విశ్వాసములో ఎంత బలం కలిగి ఉంటారు, ఎంత విశ్వాసములో స్థిరపడి ఉంటారు, దేవుడు ఆ బిడ్డలను చూస్తూ ఉంటాడు. ఆ దేవుని బిడ్డలారా, మన విలువ పెరగాలి కానీ తరిగిపోకూడదు. మన జీవితం, మన విలువ అనేకులకు మాదిరికరంగా ఉండాలి కానీ అది తగ్గిపోకూడదు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎలాగంట? విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. కొరింథీ సంఘమా, ఈ మూడు విషయాలు మీరు ఎలాగున్నారు? ఈ మూడు విషయాలు మీరు ఏం కలిగి ఉన్నారు? కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలయ్య, కొలసి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలయ్య. ఈనాటి సంఘం ఎలాగుంది? ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటున్నారా? రోషము కలిగి ఉంటున్నారా? బలము కలిగి ఉంటున్నారా? విశ్వాసములో జారిపోతున్నారా? మీ భక్తి ఆరిపోతుందా? లేకపోతే మీ భక్తి మేఘములే తరలిపోతుందా? ఇవన్నీ మీరు పరీక్షించుకొని ప్రభు కొరకు కనిపెట్టుకుండా ఉండాలని, మన కుటుంబానికి, మన పిల్లలకు, సంఘానికి మనం మాదిరిగా ఉండాలని ప్రభు ఇదన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వాక్యము ద్వారా మనం హెచ్చరించబడిన వారమై స్థిరబుద్ధి కలిగి స్థిరపడి ఉండాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.